మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. మరొకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖనమును మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు క్రియలకు తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవుడు. గమనించండి, ఇక్కడ ఫలితం అనగానే, ఫలము అనగానే ఏమండి, మనమేదో మనకు ప్రాఫిట్ వచ్చేది అనుకోవద్దు. నువ్వు మంచి క్రియలు చేస్తే క్రియలకు తగినటువంటి ప్రతిఫలము, అంటే నీ క్రియలకు తగినటువంటి ఆశీర్వాదానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు వస్తాయి. లేదు, క్రియలు బాగలేవు అని అనుకుంటే నీకు ఏమండి దేవుని నుంచి శిక్షకు సంబంధించినటువంటి ప్రతిఫలాలు వస్తాయి. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రియలను మనం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. మన క్రియలను మనం గమనిస్తూ ఉండాలి. ఎలాంటి క్రియలు మన జీవితంలో పనిచేస్తున్నాయి, ఎలాంటి క్రియలు మన జీవితంలో మనం కలిగి ఉన్నాం, ఎలాంటి క్రియలను మనం అనుసరిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, మన క్రియలను బట్టే, క్రియ అనగా పని అంటే మాట ఏదైతే చెబుతున్నామో, మాట ఏదైతే వింటున్నామో, ఆ వింటున్నటువంటి మాటను బట్టి కానీ, చెబుతున్నటువంటి మాటను బట్టి కానీ ప్రవర్తించడమే క్రియ. కనుక ప్రియమైన వారలారా, మనము మన క్రియలను జాగ్రత్తగా చూసుకోవాలి. లేచిన కానుంచి పడుకునే వరకు ఆయా పనులకు, ఆయా ప్రాంతాలకు, ఆయా మనుషులతో మనం మాట్లాడుతూ ఉంటాం. ఆయా సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఆయా పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిలో మనం జాగ్రత్త కలిగి మనం ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. మన యొక్క జీవితానికి, మన విశ్వాస జీవితానికి ఇబ్బంది కలుగు చేసేటువంటిది ఏది కూడా దాంట్లో మనం ప్రవేశించకూడదు. దేవునికి ఆటంకంగా ఉండేటువంటి దేని విషయంలో కూడా మనం మన యొక్క పాలు అనేటువంటిది ఉండకూడదు, మన పార్టిసిపేషన్ అనేది ఉండకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన క్రియలకు తగినటువంటి ఫలము దయచేసేవాడు, మన క్రియలను చూసేవాడు, మన యొక్క భక్తి జీవితాన్ని చూసేవాడు, మన నడవడికను చూసేవాడు, మన మనస్సును ఎరిగినవాడు. మాటలు ఎలాగున్నాయో చేతలు అలాగనే ఉండాలి. ఏమండి, ఆలోచనలు ఎలా ఉంటాయో దైవ సంబంధమైన ఆలోచనల చేత మనం నడిపించబడాలి. దైవ సంబంధమైనటువంటి క్రియల చేత మనం నడిపించబడాలి. వాక్య సంబంధమైనటువంటి క్రియల చేత మనం నడిపించబడినప్పుడు మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని మనం అనుభవించగలుగుతాం. అటువంటి కృపను, భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, వందనాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించి ఫలభరితంగా మార్చండి. మీ గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన మీరు ఆలకించినందుకు కృతజ్ఞతలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి
ఆశీర్వదించండి, బలపరచండి. మీ గొప్ప కార్యాలు జరిగించవలసిందిగా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.